అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇండియన్ నేవీకి సంబంధించి అగ్నివీర్, ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ ఈ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో నంబర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ ఎంత, శాలరీ ఎంత, ఎలిజిబిలిటీ ఏం కావాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దాని గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అంతకన్నా ముందు మనలో చాలామందికి అసలు ఈ ఎంఆర్ అంటే ఏంది, ఎస్ఎస్ఆర్ అంటే ఏంది తెలియకపోవచ్చు. ఎంఆర్ అంటే మెట్రిక్ రిక్రూట్, అంటే 10th పాస్ అయిన వాళ్ళకి ఇండియన్ నేవీలో అగ్నివీర్ అంటే అగ్నిపథ్ స్కీమ్ ద్వారా రిక్రూట్మెంట్ చేసే ఆ ప్రక్రియని ఈ ఎంఆర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అంటారు. అట్లనే ఎస్ఎస్ఆర్ అంటే సీనియర్ సెకండరీ రిక్రూట్, అంటే 12th పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఇండియన్ నేవీలో చేద్దాం అనుకుంటున్నారో యాజ్ అన్ అగ్నివీర్, ఇది ఈ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఫిల్ చేస్తారు. ఈ ఎంఆర్ అండ్ ఎస్ఎస్ఆర్ నోటిఫికేషన్ ద్వారా చాలా రకాల పోస్టులకు వీళ్ళు రిక్రూట్ చేసుకుంటారు. మనం ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ బేసిక్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంది, మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, అదంతా కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని? నౌ వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 6,500 వేకెన్సీస్. ఎందుకంటే ఈసారి మనకు 3 ఇంటెక్స్ ఒకటేసారి చేస్తున్నారు. అంటే నార్మల్గా ఒక ఇయర్లో 2 times వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఆల్రెడీ 2025 అయిపోయింది. నౌ 2025ది సెకండ్ ఇంటెక్ ఏదుందో దీని ద్వారా చేస్తున్నారు. అట్లనే 2026లో జరిగే 2 ఇంటేక్స్ కూడా ఈ నోటిఫికేషన్ ద్వారానే వాళ్ళు ఫిల్ చేస్తారు. అందుకనే వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 6,500 అగ్నివీర్ పోస్టులు అయితే మనం ఈ నోటిఫికేషన్ ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ శాలరీ అనేది పర్ మంత్ స్టార్టింగే 30,000 పర్ మంత్ ఉంటుంది. అది ఇయర్లీ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. ఎడ్యుకేషన్ అనేది ఈ ఎంఆర్ ఈ నోటిఫికేషన్కి 10th అనేది మినిమం పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్ఆర్కి 12th పాస్ అయి ఉండాలి. ఏజ్ ఇక్కడ మీకు క్లియర్గా నేను చెప్పినాను. మీ డేట్ ఆఫ్ బర్త్ 1st సెప్టెంబర్ 2004 నుంచి 31st డిసెంబర్ 2008 వరకు ఈ మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒకసారి చూసుకుంటే, అప్లికేషన్ స్టార్ట్ డేట్ అనేది 29th మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది 10th ఏప్రిల్ 2025. సో ఇది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ వీడియో. తర్వాత నేను ఇంకొక వీడియోలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, మనం ఎట్లా ప్రిపేర్ కావాలి, వేరే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ లేకపోతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఏమేమి ఉంటాయి, మొత్తం సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.